ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వంకాయ పొడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఉద్దిపప్పు, శనగపప్పు దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ముందుగా మిక్సీ జార్ అయితే తీసుకున్నాం. ఇందులో వేయించి పెట్టుకున్న పల్లీలు, ఉద్దిపప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు, కారం ఇవన్నీ వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకున్నాం. మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది పక్కన పెట్టేద్దాం. తర్వాత 1/2 కిలో వంకాయలు అయితే తీసుకున్నాను. వంకాయ పొడికి ఇలా చిన్న వంకాయలు తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇలా 6 సైడ్స్ కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసేసుకున్నాము. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న వంకాయ అయితే వేసేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, డీప్ ఫ్రై అయితే అయిపోయింది. డీప్ ఫ్రై అంటే ఇలా వంకాయ ఉంది కదండి, ఇది ఇలా ఓపెన్ అవ్వాలన్నమాట. ఇలా ఓపెన్ అయితే ఇలా డీప్ ఫ్రై అయినట్లే అండి. సో నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఇలా పొడి అయితే వేసేసుకున్నాము. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట. అంతేనండి, వంకాయ పొడి అయితే రెడీ అయిపోయింది. ఇది వేడి అన్నంలో కూడా తినచ్చు, తర్వాత చపాతీలో కూడా తినచ్చండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరిన్ని రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, సబ్స్క్రైబ్ మై ఛానల్.